హాయ్ ఆల్, వెల్కమ్ టు లక్కీ కంప్యూటర్స్ కూకట్పల్లి. సో ఈరోజు మన షాప్ ఒక ల్యాప్టాప్ సర్వీస్కి వచ్చిందండి. ప్రాబ్లం ఏంటంటే ల్యాప్టాప్ స్క్రీన్ బ్రేక్ అయిపోయింది. సో ఈరోజు మనం ఆ ల్యాప్టాప్కి స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ల్యాప్టాప్ ఓపెన్లో ఉంది, మనం అలాంటి ఓపెన్ చేస్తాము. కాకపోతే ఏంటంటే స్క్రీన్ అనేది ఇలా రాదు. సో దీనికి వెనకాల టేప్ వేసి దానికి స్టిక్ చేసి ఉంటుంది. సో మనం ఆ టేప్ ఆల్రెడీ తీసేసాము, దాన్ని వీడియో తీయలేదు. సో నెక్స్ట్ వీడియోలో తీద్దాం. అది యాక్చువల్గా ఫస్ట్ స్క్రీన్ వెనకాల ఇలా స్టిక్కర్ ఉంటుందండి, దీనికి కనెక్టర్ ఉంటుంది యాక్చువల్గా దగ్గర. సో ఇది అన్నది కనెక్టర్. సో దీన్ని నీట్గా రిమూవ్ చేయాలి. ఇలా ఇదేమింత తేడా అయిపోయినా సరే కనెక్టర్ అనేది దీనికి వెళ్ళిపోతుంది. యాక్చువల్గా డిస్ప్లే వేసాం కూడా తీసిన తర్వాత డస్ట్ అనేది ఉంటుంది దాని కింద. సో మనం ఫస్ట్ డస్ట్ క్లీన్ చేసుకొని ఇప్పుడు డిస్ప్లే కొత్త డిస్ప్లే మనం వేయబోతున్నాం. సో ఇది ఒరిజినల్ డిస్ప్లే అండి, ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇది ఈ ల్యాప్టాప్కి ఏ డిస్ప్లే అయితే ఫస్ట్లో ఉందో సపోర్ట్ చేస్తుందో అదే డిస్ప్లే మనం వేయాలి. సో వేరే డిస్ప్లే అయితే వేస్తే గిట మనం క్లారిటీలో తేడా వస్తుంది, లేదంటే సపోర్ట్ చేయదు. ఒక్కొక్కసారి మన లేటెస్ట్ ల్యాప్టాప్ అయితే డిస్ప్లేనే రాదు, అంటే వేరే డిస్ప్లే వేస్తే అది డిస్ప్లే తీసుకోదు మెయిన్ థింగ్. సో యాక్చువల్గా ఇందాక మనం చెప్పినట్టు గమ్ ఉంటుందని చెప్పాం కదా. సో మనం తీసేసాం కదా. ఇప్పుడు మనం కొత్త డిస్ప్లేకి మనం మళ్ళీ టేప్ వేస్తున్నాం. అంటే ఇది 2-way టేప్, అంటే 2 సైడ్ స్టిక్ అవుతుంది ఇప్పుడు ఇది. సో మనం దీన్ని నీట్గా ఇలా వేసుకొని దీన్ని ఇలా రిమూవ్ చేస్తే దీనిపైన ఉంటుంది స్టిక్కర్. ఇప్పుడు మనం ఇందాక ఎలా అయితే దీని కనెక్టర్ తీసామో సో సేమ్ అలానే మళ్ళీ పెట్టేస్తే సో యాక్చువల్గా ఈ కనెక్టర్ అని ఉంది కదా, దీంట్లో టైప్స్ ఉంటుంది 30 పిన్ 40 పిన్ అని. సో దాని పిన్ బేస్ బట్టి కూడా మనకి ప్రైజెస్ అనేది చేంజ్ అవుతుంది డిస్ప్లేలో. సో ఇది యాక్చువల్ 30 పిన్, దీంట్లో 40 పిన్ కూడా ఉంటుంది. సేమ్ ల్యాప్టాప్లో సేమ్ మోడల్లో 40 పిన్స్ కూడా వస్తాయి. సో యాక్చువల్గా నాకు ప్రైస్ అప్పుడు అలా చెప్పారండి ఇలా చెప్పారని కొంతమంది అంటుంటారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే డిస్ప్లే పిన్స్ బట్టి క్వాలిటీ బట్టి కూడా ప్రైజెస్ చేంజ్ అవుతుంటాయి. సో మనం నీట్గా ఇప్పుడు ఫిక్స్ చేసాము. సో ఇలా నీట్గా చేసుకొని దీనిపైన బ్రెజిల్ తీసుకున్నాం. యాక్చువల్గా బ్రెజిల్ పైన ఇలా పాత స్టిక్కర్ ఉంటుంది. సో ఇది మనం తీసినప్పుడు గమ్ అది ఆరిపోయి ఉంటుంది యాక్చువల్గా. సో అందరూ ఏం చేస్తారంటే సేమ్ ఇలానే పెట్టేస్తారు. సో అది ఏమవుతుందంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. సో గ్యాప్స్ రాకూడదంటే పాతది రిమూవ్ చేసేసి మళ్ళీ మనం కొత్తగా 2-way టేప్ మళ్ళీ వేయాలి. అదే అంటే ఇందాక మనం డిస్ప్లే వెనక వేసాం కదా, సో సేమ్ టేప్ దీనికి కొంచెం సన్నగా వస్తుంది. సో ఇలా సో దీన్ని మళ్ళీ రీటేప్ చేసుకుంటే మనకు ఫిక్సింగ్ అనేది నీట్గా ఉంటుంది. యాక్చువల్గా మనం టేప్ స్టిక్కరింగ్ అయిపోయింది. సో మనం దీన్ని ఇప్పుడు ఈ బ్రెజిల్ అనేది స్క్రీన్ పైన ఫిక్స్ చేస్తాం. యాక్చువల్గా ఇది ఊడిపోతుంటే కొంతమంది భయపడుతుంటారు, కింద పడిపోతారు స్క్రీన్ అని. చూడండి స్క్రీన్ పడట్లేదు. సో మనకు భయం అనేది అవసరం లేదు. ఇది బ్రెజిల్ చిన్న గ్యాప్స్ వచ్చినా పర్లేదు, స్క్రీన్ అనేది పడిపోదు. సో ఆల్రెడీ మనం స్క్రీన్ వెనకాల టేప్ వేసాం కాబట్టి స్క్రీన్ అనేది కింద పడిపోదు.